షర్ట్ విప్పి బాడీ చూపించడం బాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్న ఈ ట్రెండ్ తెలుగు మూవీస్ లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. టాలీవుడ్ లో ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దేశముదురు మూవీతో టాలీవుడ్ కు 6 ప్యాక్ పరిచయం చేశాడు బన్నీ. సిక్స్ ప్యాక్ చేసిన మరో హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బుజ్జిగాడు మూవీతో ఫస్ట్ టైం తన 6 ప్యాక్ బాడీని చూపించాడు. అంతకు ముందే వచ్చిన వర్షం మూవీలో తన మజిల్ పవర్ ఏంటో చూపించి ఒక్కసారిగా యూత్ ఐకాన్ గా మారిపోయాడు ప్రభాస్. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి వచ్చేశాడు 6 అడుగుల రాణా. డిపార్ట్మెంట్ మూవీ కోసం 6 ప్యాక్ చేసిన రాణా తన లేటెస్ట్ ఫ్లిక్ కృష్ణం వందే జగద్గురులో తన మజిల్ షో భారీగానే చూపించాడు. ఇలా ఒకరి వెనుక మరొకరు వైవిధ్యం పేరుతో 6-8 ప్యాక్ అంటూ మజిల్స్ ప్రదర్శిస్తున్నారు. కానీ సినిమా హిట్ అయ్యేందుకు ఇవి ఎంత మేరకు ఉపయోగపడతాయో చూడాలి. మరుపే మొదటి దశ, అటుపై దాని దిశ, తెలపదు చిలిపి తమాషా. తన నొదిలెటు వైపు కను కదలని చూపు, నిన్ను మరచిన తలపు వినది కని పిలుపు. ఊహా విహారమా సాగే సరగమా, సరదా తగదు సుమా సుతారమా. పాప జాగర్తే పరాకులో పడతావే, పాపా జాగర్తే పరాకులో పడతావే, చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే. 6 ప్యాక్ బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఇప్పుడు ఇదే ట్రెండ్. అయితే ఇప్పటికే కొందరు హీరోలు ప్రూవ్ చేస్తే మరికొందరు స్టార్ హీరోలు దీనికి నో చెప్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్ తమ 6 ప్యాక్ బాడీతో అలరిస్తే లేటెస్ట్ గా తన 6 ప్యాక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సునీల్. తన లేటెస్ట్ మూవీ పూలరంగడు క్లైమాక్స్ లో 6 ప్యాక్ తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. లేటెస్ట్ గా 6 ప్యాక్ పై కన్నేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ తన లేటెస్ట్ మూవీ జంజీర్, నాయక్లలో తన కొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. అందుకు తగ్గట్టుగానే అమెరికా వెళ్లి మరీ బాడీ డెవలప్ చేశాడు చెర్రీ. ఇప్పటికే రచ్చా మూవీలో తన మజిల్ షో చేసిన చెర్రీ ఈసారి సిల్వర్ స్క్రీన్ పై 6 ప్యాక్ తో రచ్చ రచ్చ చేయబోతున్నాడు.